హలో, నేను సుజాతను. ఓ మీరా? ఎక్కడి నుంచి? ఇంటి దగ్గర నుంచి. బొత్తిగా కనపడమే మానేశారే? 19లో కనిపించడం లేదు. అయినా మీరు ఎప్పుడు నా మనసులో మెదులుతూనే ఉంటారు. నిజంగా? నేను ఎప్పుడు అబద్ధాలనండోయ్, అవసరమైనప్పుడు తప్ప. ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ? మామూలు పనే. అంటే? టోకెన్ తీసుకోవడం, డబ్బు ఇవ్వడం, టోకెన్ తీసుకోవడం, డబ్బు ఇవ్వడం. అయితే ఒకసారి రండి, మంచి మాట చెప్తాను. ఇప్పుడే రమ్మంటారా? ఎంత త్వరగా వస్తే అంత మంచిది. ఎందుకలా నవ్వుతారు? మీరు అన్నమాట జ్ఞాపకం వచ్చి. ఏమిటి? అదే, టోకెన్ తీసుకోవడం, డబ్బు ఇవ్వడం, టోకెన్ తీసుకోవడం. అమ్మా, నేను ఇక నవ్వలేను బాబు. అయితే చెప్పండి. ఏమిటి? అదే ఇందాక చెబుతాను మంచి మాట. అబ్బే, ఊరికే అన్నానులేండి. అబ్బే, నేను నమ్మనులేండి. అయితే వినండి. చెప్పండి. నాన్నగారు నా వివాహానికి ఒక మంచి సంబంధం తీసుకొచ్చారు. ఓహో, అందుక ఈ ఆనందం. కంగ్రాచులేషన్స్, మై హార్టీ కంగ్రాచులేషన్స్. నా వివాహం అంటే మీకంత సంతోషమా? వరుణ్ణి బట్టి అందమైన వాడు, తెలివైన వాడు, చురుకైన వాడు, అర్థం చేసుకోగలిగిన వాడు. మీరు చెప్పిన మంచి లక్షణాలు ఏమీ ఆయనలో లేనందువల్ల నాకు నచ్చలేదని మా నాన్నగారితో చెప్పదలుచుకున్నాను. అవునులేండి, నచ్చనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు? అయినా మీ ధోరణిని బట్టి చూస్తే నేను చెప్పిన లక్షణాలు కలిగిన వరుడు మీ మనసులో ఉన్నట్టున్నాడే. ఉండబట్టే కదండి ఈ ప్రయత్నం అంతా. ఎవరా అదృష్టవంతుడు? చెప్పమంటారా? కొంచెం సిగ్గుగానే ఉంటుందనుకోండి. మనసు బిగబట్టి కళ్ళు మూసుకుని చెప్పేయండి, వదిలిపోతుంది. చెప్పరా? రాసి చూపిస్తాను. మరీ మంచిది. అక్షరం అక్షరం విడమర్చి చదువుకోవచ్చు. రైట్. వచ్చేసారా? ఏదండి? చూపించండి. చూపించమంటుంటే చూడమండి. మరి ఎందుకు రాసింది? చూపించండి. విడిచిపెట్టండి. విడిచిపెట్టండి. విడిచిపెట్టమంటుంటే. విడిచిపెట్టనంటుంటే. బా, మీరు మరీ మోటు మనుషులు. చూపిస్తారా? పారిపోరు కదా? ఇంత ఆయాసంతో ఇంకెక్కడికి పారిపోతానండి. సుజాత. శేఖర్, ఏమిటంత ఆశ్చర్యపోతున్నారు? ఏం లేదు సుజాత, నువ్వెక్కడా నేనెక్కడా. నీవు శ్రీమంతుల బిడ్డ. అంతరంగాలకు ఆస్తులు అంతస్తులు అడ్డురావు శేఖర్. ప్రేమకు కావలసింది ప్రేమే, కాదంటారా? క్షమించు సుజాత, నేను నీ దృష్టితో ఎన్నడూ చూడలేదు. శేఖర్. సుజాత, నీకన్నా ఆప్తులు నాకెవ్వరూ లేరు. నిన్నొక స్నేహితురాలిగా అభిమానిస్తాను, దేవతగా ఆరాధిస్తాను. కానీ ఆ అభిమానాన్ని అనురాగంగా ఊహించుకోలేదు, మార్చుకోలేదు. అవును సుజాత, నా మనస్సు ఇంకొకరికి అంకితం. సుజాత, నన్ను క్షమించు. నీ మనస్సు నొప్పించాను, నీ హృదయాన్ని గాయపరిచాను. లేదు శేఖర్, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక నేనే తొందరపడ్డాను. ఈ పొరపాటంతా నాది. శేఖర్, అంత నోవు నోచుకున్న అదృష్టవంతురాలెవరు నేను తెలుసుకోవచ్చు? నీ కాక మరెవరికి చెప్పుకుంటాను సుజాత? ఇంకెవరూ కాదు, నీ స్నేహితురాలు వసంత. అవును, మా అనురాగానికి అనుబంధానికి కారణం మా పరిస్థితులు బ్రతుకులు ఒకటే కావడం. పేదరికమే మా హృదయాల్ని పెనవేసింది. సుజాత, కన్నీరు పెడుతున్నావా? లేదు శేఖర్, ఆనందాశ్రములు. నేను ఊహించిన ఔన్నత్యాన్ని ఈనాడు మీలో చూసి ఆనందిస్తున్నాను. మీలాంటి ఉత్తముల్ని భర్తగా పొందటం వసంత సుకృతం.
మీ నిర్ణయాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సుజాత, నీ హృదయం అమృతమయం. జరిగింది మర్చిపో. ఎలా మర్చిపోతాను? మనిషిలో ఇంతటి మంచితనాన్ని, త్యాగాన్ని చూసిన రోజు మర్చిపోగలను. ఈ సంఘటన వల్ల మన స్నేహం పునీతమైంది. మనం ఇప్పటికీ ఎప్పటికీ ప్రాణ స్నేహితులమే శేఖర్. సుజాత. అమ్మాయి సుజాత, ఏమిటి నాన్న? చూడమ్మా, నీతో చెప్పానే ఆ పోలీస్ ఆఫీసర్ క్లబ్లో కనిపించాడు. అన్ని విషయాలు మాట్లాడాము. నిన్నొకసారి చూడాలంటున్నాడమ్మా. అలాగే నాన్న. చూడు తల్లి, వివాహం అనేది బాగా ఆలోచించి చేయాల్సిన నిర్ణయం. జీవితంలో ఒకేసారి వేయాల్సిన అడుగు. అతను నీకు ఏమాత్రం నచ్చకపోయినా. నచ్చకపోవడం ఏమిటి నాన్న? ఫోటో చూశానుగా. నాకు తెలుసమ్మా నచ్చుతాడని. అతనికి వెంటనే ఫోన్ చేస్తాను. కాదులే, నేనే వెళ్ళి స్వయంగా తీసుకొస్తాను. సుజాత, ఈ నిర్ణయానికి వచ్చే ముందు బాగా ఆలోచించావా? శేఖర్, నాకు తెలియకుండా నేను ఒక పెద్ద పొరపాటు చేశాను. అది సరిదిద్దుకోవాలంటే సాధ్యమైనంత త్వరలో నేను పెళ్లి చేసుకోవడం మంచిది. ఏమిటా పొరపాటు? నీ మనసు తెలుసుకోలేక నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానని వసంతతో చెప్పాను. ఎంత బాధపడిందో, నన్నెంత అపార్థం చేసుకుందో. వసంత హృదయంలో ఏర్పడ్డ గాయాన్ని మాన్పడానికి, అపోహం తొలగించడానికి ఇదొక్కటే మార్గం. వసు, నా పెళ్లి నిశ్చయమైంది. అవును, ఇవాళ నిశ్చితార్థం. నువ్వు తప్పక రావాలి. క్షమించు, నేను రాలేను. అదేమిటి వసు, నువ్వు లేకుండా ఎలా? మళ్ళీ వెంటనే వెళ్ళిపోదువు గాని. ఏ, కారు పంపిస్తున్నాను, త్వరగా రా. వసంత, వచ్చావా? నువ్వు రావేమోననుకున్నాను. అదేమిటి, ఇంత స్నేహితులు నీకు పెళ్లి నిశ్చయం అవుతుంటే రాకుండా ఉంటుందా? రాకూడదనేగా ప్రయత్నించింది. ఎలాగైతేని తన ప్రేమ ముందు మా స్నేహమే ఎక్కువని మనసులో ఉన్న బాధంతా మింగుకునొచ్చింది. చాలా సంతోషం. వెళ్ళి కూర్చో వసంత. ఎందుకు అలా ఏడిపిస్తా? కాబోయే భార్య గారి మనసు ఆ మాత్రం కష్టపడితే గట్టిపడుతుందిలేండి. వచ్చావా వసంత? ఏమో మాదిరిగా ఉన్నావు. ఏమీ లేదే. నువ్వు కూడా కూర్చోరాయన. అమ్మాయి వసంత, సుజాతం తీసుకురామ్మా. లత, నువ్వు తీసుకెళ్ళు. నీ కాఫీ టిఫిన్ రెడీ చేస్తాను, నువ్వే తీసుకెళ్ళు. రా సుజా. ఓ అది సారీ. కూర్చోమ్మా. మా అమ్మాయి సుజాత. అమ్మాయి అలా తల ఉంచుకుంటావమ్మా. ఫోటో చూసావుగా, మనిషిని చూడు. అబ్బాయి నీకు నచ్చినా? ఓకే సార్. మరి నీకు? ఓకే సార్. నాకు తెలుసు, మాదే ఉంది పెద్దవాళ్ళం. మీరు సరే అనుకుంటే ఆశీర్వదించడమే మా పని. శుభం, తథాస్తు.